హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి. ఈరోజు నేను చాలా సింపుల్ ముగ్గు చూపించబోతున్నాను. ఎందుకంటే కాంపిటీషన్స్‌కి రంగోలీ కాంపిటీషన్స్‌కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుద్ది. నార్మల్‌గా భోగి పండక్కి సరదాగా చిన్న ముగ్గు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుద్దనమాట. అయితే కాంపిటీషన్స్‌కెళ్ళే వాళ్ళకి మెయిన్ ముగ్గు ఇదే అన్నట్టుగా పెట్టారనుకోండి, కాంపిటీషన్స్‌లో గెలవడం చాలా కష్టం అనమాట. మెయిన్ ముగ్గు ఏదైతే ఉంటదో అది పెట్టేసిన తర్వాత సైడ్ కావాలంటే మనం భోగి కుండలు, చెరుగ్గడలు, మళ్ళీని గంగిరెద్దులు ఇవన్నీ ఏస్తాం కదా! అలా విడివిడిగా ఏసే కన్నా ఒక సైడ్ చిన్నగా ఇలాగ వేసేసుకుంటే చాలా బావుంటది. మిగతా ఏమన్నా ఇంకా కవర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను చాలా చిన్నది ముగ్గు చూపిస్తాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా! మీకు అర్థమైపోయి ఉంటది. కొంచెం నేనైతే చుక్కలు పెట్టానండి. ఇది 6 చుక్కలు, 4 వరుసలనమాట. ఇదిగోండి. ఇటు కూడా 2 వదిలేసి స్టార్ట్ చేయాలి. ఈ కార్నర్ చుక్క వదిలేసి ఇగో ఇట్లా ఈ చుక్క దగ్గర నుంచి ఇలా కలుపుకురావాలి. ఇది గంగిరెద్దు తోక అనమాట. ఇలా హైట్‌గా ఇలా వచ్చి ఇగో ఇలా తిరగాలి ఇక్కడ. ఇలా బెండ్ ఇక్కడి నుంచి ఇలా అంటే ఇక్కడ కాళ్ళు ముడుచుకొని ఇలాగా కూర్చున్నట్టనమాట అంతే. ఫస్ట్ కమలం పువ్వు దగ్గర ఇగో ఇలాగా లైట్ బ్లూ ఏస్తున్నానండి. తర్వాత దీని తర్వాత కలరు. దాని తర్వాత డార్క్ కలరు. దాని తర్వాత బ్లూ. బ్లాక్ కలర్‌తో ఔట్‌లైన్ ఏస్తున్నాను. గ్రీన్ కలర్, యెల్లో కలర్ మిక్స్‌డ్ అనమాట ఇది. ఇదిగోండి ఈ కుండలో లైట్ పింక్ ఏస్తున్నాను మధ్యలో. పింక్ మీద షేడింగ్ ఏసుకురావాలి అట్లా వేసేసుకున్నాక.
ఆ లైట్ పింక్ అయ్యాక ఈ డార్క్ పింక్ అనమాట కొంచెం. ఇందులో డార్క్ పింక్ ఏంటి ఒక పింక్‌లో బ్లాక్ కలుపుకుంటూ ఉంటే డార్క్ అవుతా ఉంటది. ఇట్లా షేడింగ్ లాగా. ఇలా చేతి నుంచి జారాలన్నమాట. ఇగ లావుగా ఎలడుపుగా, లావుగా కాదు వెడల్పుగా జారాలి. ఇట్లా. దీని తర్వాత ఇంకా డార్క్. అంటే అదే పింక్‌లో బాగా ఎక్కువ బ్లాక్ కలిపితే ఇలా వస్తది. ఔట్‌లైన్ ఇస్తున్నాను దీనితోటి. ఇప్పుడు ఇదే డార్క్ పింక్ తోటి ఔట్‌లైన్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇట్లా లైట్‌గా షేడ్ యేసుకురావాలి. ఔట్‌లైన్ ఇట్లా కొంచెం ఇక్కడ లావుగా ఇవ్వాలి. దాని తర్వాత వైట్ ముగ్గు. వైట్ ముగ్గుతో పల్చగా ఇలా వేసేసుకున్నా సరే, లేదంటే ఇలా కుప్పల కింద పెట్టుకున్నా సరే. లైట్ బ్లూ ఉంది కదండీ! ఈ లైట్ బ్లూని ఇట్లా ఈ కుండ అది పాలు పొంగింది కదా! దాని చుట్టూ ఇట్లా యేసుకురావాలి. ఈ డార్క్ కలర్ దాంతో చుక్కలు పెట్టుకొనొస్తున్నాను. ఇగో ఇలా వైట్ కలర్. వైట్ ముగ్గు. బ్లాక్ కలర్ యేస్తున్నాను. ఎద్దు కొమ్ములు. ఇదంతా వైట్ ముగ్గు ఫిల్ చేయాలి. గాని ఎద్దు చెవు దగ్గర ఇట్లా ఊరికే పింక్ కలర్ లైట్ పింక్ కలర్‌తో ఇలా. మిగతాది ఇక్కడ ఈ ఇటు పక్కన వైట్ ఫిల్ చేసేసుకుందాం ఫస్ట్. ఇది గంట కట్టడానికి తాడనమాట. ఇట్లా మెడలో. గంటకి ఆరెంజ్, యెల్లో యేస్తున్నాను. ఇక్కడ కాలు దగ్గర కూడా ఇలాగ వేయాలి.
ఈ ముగ్గులో కొంచెం బ్లాక్ కలుపుతున్నానండి. ఇప్పుడు ఇది గంగిరెద్దుకి కాళ్ళకేద్దాం. ఈ లైట్ కలర్ ఉంది కదా! మనం ముగ్గులో బ్లాక్ కలుపుకున్నది ఇక్కడ షేడ్ లాగా ఇవ్వాలి ఇట్లా. ఇగోండి ఇక్కడి నుంచి తోకని ఇగో ఇలా వేస్తా. కొంచెం వెడల్పుగా ఏసుకురండి. భోగికుండ, ఒక కమలం పువ్వు. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చితే మాత్రం కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు ఈ డిజైన్స్ ఏం పెద్దగా ఏమి వచ్చేవండి. కానీ వచ్చింది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చూపిస్తున్నాననమాట. ఆ షేడింగ్ అది ఎలా వేసుకుంటారని చెప్పేసి. నాకు పర్ఫెక్ట్‌గా నేను చేసేయగలుగుతానని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు అంతగా ఏమి క్లారిటీగా రావన్నమాట ఇవి గంగిరెద్దులు అవన్నీ వేయడం వంకర టింకరలొస్తాయి నిజం చెప్పాలంటే. ఇంకొక రీజన్ ఏంటంటే కొంచెం హెల్త్ బాలేదు. మొన్న గులాబీ పూలు ముగ్గు వేశాను కదా నిన్న. ఆ ముగ్గు వేసిన నైటంతా చల్లటి గాలిలో ఉండిపోయాం. బాగా జలుబు, దగ్గు ఇవన్నీ. టాబ్లెట్లు వేసుకున్నా పని చేయట్లేదు ఫస్ట్. మళ్ళీ ఇగో వచ్చేస్తున్నాం కదా పైకి. ఈ చల్లగాలి తగిలేసి అందుకు. అందుకే చాలా చిన్న ముగ్గు మీకెవరికైనా ఉపయోగపడతదని కాంపిటీషన్స్‌లో వేసుకోవచ్చు. ముగ్గు వేసిన తర్వాత ఇంకా కొంచెం చిన్నది సైడ్‌కి వేసుకోవచ్చు. లేదు అంటే భోగి పండగ రోజు గూడా వేసుకోవచ్చు. దీని చుట్టూ ఒక రౌండ్ వేసేసుకొని కమలం పూలు కూడా వేసుకోవచ్చు చక్కగా. చాలా బావుంటది. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? నెక్స్ట్ వీడియోలో అమ్మవారినది ఎలా వేయాలో నేను చూపిస్తానండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. రంగోలీ కాంపిటీషన్స్ ఉన్నోళ్ళకి బాగా ఉపయోగపడతది. ఓకేనా? మరి మా ముగ్గు నచ్చిందంటే ఒక కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినాను. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేసి మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలితోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.